ఏపీలో లిక్కర్ స్కామ్ ఆరోపణలపై సిట్ ఇవాళ రేపు విచారణ కొనసాగించబోతోంది. ఈ రోజు రేపు జరగబోయే విచారణలో కొన్ని కీలకమైన విషయాలు కూడా రాబడతారంటోంది సిట్. విజయవాడ జిల్లా జైలు నుంచి ప్రస్తుతం నలుగురు నిందితుల్ని కస్టడీకి తీసుకున్నారు. A1 కేసిరెడ్డి రాజశేఖర రెడ్డిని, అలాగే A31, A32, A33 గా ఉన్న ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీలను సిట్ ఇవాళ విచారించబోతోంది. జిల్లా జైలు నుంచి కస్టడీకి తీసుకున్న తరువాత ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు వారికి. కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి లిక్కర్ స్కామ్ లో కేసిరెడ్డినే కీలకంగా భావిస్తోంది సిట్. లిక్కర్ స్కామ్ ద్వారా వచ్చిన డబ్బుని హవాలా రూపంలో తరలించారని కేసిరెడ్డిపై ఆరోపణలు. ఈడీ సైతం PMLA యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఇక ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఈ ఇద్దరి నుంచి కూడా కీలక సమాచారాన్ని రాబట్టాలని సిట్ యోచిస్తోంది. మొత్తం నలుగురిని కలిపి విచారించడం ద్వారా కొన్ని కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్టు సిట్ అధికారులు భావిస్తూ ఉన్నారు. ఇక థర్డ్ వన్ బాలాజీ గోవిందప్ప వసూళ్ల నెట్వర్క్ ద్వారా వచ్చిన డబ్బుని ఈయన షెల్ కంపెనీలకు మళ్లించడంలో తెర వెనుక వ్యవహారం నడిపించారన్న ఆరోపణలు గోవిందప్పపై ఉన్నాయి. ఈయన్ని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయంటున్నారు అధికారులు.